ఖచ్చితంగా. ఎందుకంటే ఇది జరుగుతున్న వాస్తవం వేరు, ప్రచారం వేరు. జరుగుతున్న ప్రచారం వేరు, అసలు వాస్తవం వేరు. 11.5 లక్షల క్యూసెక్కుల నీరు కృష్ణా నది చరిత్రలో లేదు. హైయెస్ట్ ఇంతకుముందు 10,80,000 క్యూసెక్కులేమో, ఇప్పుడు 11 లక్షలు అన్నారు ఫైనల్ గా. 11,10,000 అంత వచ్చింది ఇది రోసే టైంలో. 10,80,000 అనుకున్నారు, దాదాపుగా ఆ రేంజ్ లో వచ్చింది. అంటే ఈ లోపే డౌన్ చేయడం వల్ల 10,80 దగ్గర క్లోజ్ చేసుకోగలిగారు. కాబట్టి ఆ రోజున వచ్చినటువంటిది దాంతో పోల్చుకుంటే ఈవేళ అంతకంటే ఎక్కువ వచ్చినా మనం మేనేజ్ చేయగలిగాం. ఎలాగా? ఇదే కనుక ఆ రోజునున్న పరిస్థితుల్లో, ఇప్పుడు ఆ రోజున కృష్ణలంక మునిగిపోయింది, ముందు పార్ట్ అంతా కూడా ఇప్పుడున్న హైవేకి వచ్చి టచ్ అయింది. ఇవాళ మాక్సిమం ఆ రిటైనింగ్ వాల్ దగ్గర కొంచెం పైకి వచ్చి అవతల పడ్డాయి అంతే, పెద్ద ప్రాబ్లం రాలా. ఆ లెక్కను చూసుకున్నప్పుడు మనం ప్రకృతికి సంబంధించి ఎదురైన సమస్యని అధిగమించాం. అంటే ఇప్పుడు అధిగమించాం 11.5 లక్షలు. కాబట్టి ఇంతకు మించి పెరిగితే రేపొద్దున్న బ్యారేజీని కొట్టుకుపోద్ది. ఎందుకంటే ఫుల్ లెవెల్ అదే ఇంకా అయిపోయింది, ఊరే లేచిపోద్ది. ఇంకా అంతకు మించి దాన్ని ఎవడేం చేయలేడు. కానీ అంత రాదు. ఇప్పుడు వాస్తవంగా జరిగింది ఏంటంటే, ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో పాటుగా ఇటు వాగులు ఒకేసారి ఉప్పొంగడం వల్ల జరిగింది. దీనికోసం మనం చాలా పరిష్కారాలు చేసాం, పులిచింతలు కట్టించాం దానికోసమే. అట్లాగే మనకి ఇప్పుడు ఈ డైవర్షన్ కెనాల్స్ ని పెట్టాం.